నేడే నిమజ్జనం దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడికి బడా గణేష్. సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యాయన్న ఉత్సవ సమితి. 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు. ఇప్పటికే 1.5 లక్ష విగ్రహాల నిమజ్జనం. వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు. ఇక ఇవాళ మహాగణపతి మొత్తానికి నిన్న మనం అడిగినంగా ఏది ఖైరతాబాద్ గణేష్ ఉంది ఉండి లెక్కి చెప్పిరు చెప్పిరే. ఇక ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 1,10,00,000. 70 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు. 70 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు. ఇందులో ఖాళీ నగదు రూపంలో వచ్చినాయి. ఇంకా ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ లో వచ్చిన పైసలు వేరు, అవన్నీ వేరు. ఇది గణేశునికి సంబంధించి ఇక అత్యంత జాగ్రత్త చేసుకొని ఇక ట్రాఫిక్ లో జామ్ ఉంటది. ఎట్లాగో ఇక వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇక పోనీకి ఛాన్స్ లేదు. ఇప్పటికే గల్ల పొంట ఎక్కడ పోయినా ఈ తిరుగుడే మొన్న బండా ప్రకాష్ గారు నేను ఇక్కడ ఏది గణపతి కాడికి అని పోయినాం. పోతే ఈ చుట్టు తిరిగేగా సరిపోయింది పిర్జా ఏది బోడుప్పల్లో. నేడే నిమజ్జనం దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడికి బడా గణేష్. సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యాయన్న ఉత్సవ సమితి. 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు. ఇప్పటికే 1.5 లక్ష విగ్రహాల నిమజ్జనం. వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు. ఇక ఇవాళ మహాగణపతి మొత్తానికి నిన్న మనం అడిగినంగా ఏది ఖైరతాబాద్ గణేష్ ఉంది ఉండి లెక్కి చెప్పిరు చెప్పిరే. ఇక ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 1,10,00,000. 70 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు. 70 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు. ఇందులో ఖాళీ నగదు రూపంలో వచ్చినాయి. ఇంకా ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ లో వచ్చిన పైసలు వేరు, అవన్నీ వేరు. ఇది గణేశునికి సంబంధించి ఇక అత్యంత జాగ్రత్త చేసుకొని ఇక ట్రాఫిక్ లో జామ్ ఉంటది. ఎట్లాగో ఇక వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇక పోనీకి ఛాన్స్ లేదు. ఇప్పటికే గల్ల పొంట ఎక్కడ పోయినా ఈ తిరుగుడే మొన్న బండా ప్రకాష్ గారు నేను ఇక్కడ ఏది గణపతి కాడికి అని పోయినాం. పోతే ఈ చుట్టు తిరిగేగా సరిపోయింది పిర్జా ఏది బోడుప్పల్లో. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.